నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నామినేషన్లు వేసిన పలు పార్టీల అభ్యర్థులు స్వతంత్రులు మొత్తంగా 49 గ్రాడ్యుయేట్ 9 టీచర్స్ స్థానాలకు నామినేషన్లు వైభవోపేతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగిన కళ్యాణం సోషల్ మీడియా దుష్ప్రచారంపై మండిపడ్డ సునీల్ రావు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై తీవ్ర ఆరోపణలు ఇక వార్తల వివరాలు కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ జోరుగా కొనసాగుతుంది. నగరంలోని కలెక్టరేట్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. ఒకే రోజున దాదాపు 30 మంది నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. కరీంనగర్లోని కలెక్టరేట్ నామినేషన్ల జాతర కొనసాగింది. కేవలం శుక్రవారం రోజున మొత్తం 30 మంది ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయగా గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి స్థానానికి 28 మంది, టీచర్స్ స్థానానికి 2 నామినేషన్ వేశారు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా గ్రాడ్యుయేట్ నామినేషన్లు 49, టీచర్స్ నామినేషన్లు 9 దాఖలయ్యాయి. మొత్తంగా గ్రాడ్యుయేట్, టీచర్స్ కలిపి నామినేషన్లు 58. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిచి సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కోరి నరేందర్ రెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ను దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు నమ్మకంతో టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీన 2వ సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నానని తెలిపారు. భారీ ఎత్తున ర్యాలీ చేపట్టబోతున్నానని చెప్పారు. అనతి కాలంలోనే కాంగ్రెస్ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించిందని కొనియాడారు. పార్టీ పథకాలతో పాటుగా నరేంద్రుడి నవరత్నాల పేరిట మేనిఫెస్టోతో పట్టభద్రుల వద్దకు చేరుకోబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, సన్నిహితులు పాల్గొన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మరి ఈరోజు మా కుటుంబ సభ్యుల సమేతంగా అలాగే మా యొక్క అల్ఫోర్స్ విద్యా సంస్థలో పనిచేసే శ్రేయోభిలాషులు ఎంప్లాయీస్ సమక్షంలో ఈరోజు మొదటి సెట్ను మేము సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఏ నమ్మకం కొద్దైతే కాంగ్రెస్ పార్టీ మరి నన్ను అభ్యర్థిగా ప్రకటించిందో తప్పకుండా ఈ 20 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ ఈ 1 ఇయర్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ముఖ్యంగా నిరుద్యోగులకు ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ అండగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అనతి కాలంలోనే సుమారుగా 50,000కు పైగా ఉద్యోగాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఏండ్ల కొద్దీ పెరిగిపోయిన ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, అవన్నీ కూడా మరి రాగానే మరి అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎన్నో పనులు మరి ఎలాంటి లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా మరి వాళ్ళ పనులన్నీ సజావుగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిపోతున్నాయి. కాబట్టి ఇవన్నింటినీ నిరుద్యోగులకి నేను తీసుకొని వెళ్ళి మరి భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి అలాగే మరి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి ఎక్కువ సంఖ్యలో మరి దీనిలో యాక్టివ్గా తొందరగా ఇన్వాల్వ్ కావాలని, అలాగే సోమవారము 10వ తేదీన మరి 2వ సెట్ వేస్తున్నాము. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో అలాగే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఆ రోజు 2వ సెట్ వేస్తున్నాము సోమవారం. దానికి మరి భారీ సంఖ్యలో అందరూ నరేందర్ రెడ్డి యొక్క శ్రేయోభిలాషులు, నరేందర్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యులు అలాగే మా యొక్క విద్యాసంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు అందరినీ కూడా మరి ఆ రోజు మరి స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. సో పార్టీ చేస్తున్న వాటితో పాటుగా మరి సోమవారం నాడు మరి ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు తర్వాత అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా వస్తున్నారు. ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ వాటితో పాటుగా నరేంద్రుడి నవరత్నాలు అని చెప్పేసి నేను మా మేనిఫెస్టోను కూడా
నేను ఆ రోజు రిలీజ్ చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. కరీంనగర్లోని కలెక్టరేట్లో స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. మొదట ఆయన ఎస్ఆర్ఆర్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీతో కలెక్టరేట్ కు చేరుకున్నారు. కోలాటాలు, డప్పు చప్పుళ్ల మధ్య ర్యాలీ హుషారుగా కొనసాగింది. జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరికొందరు సన్నిహితులతో కలిసి నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పథికి సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కామన్ మ్యాన్ కు కార్పొరేట్ శక్తికి జరుగుతున్న పోరు అని ప్రసన్న హరికృష్ణ అన్నారు. సహకరిస్తున్న వారి అందరికీ గుండె లోతుల్లోంచి కృతజ్ఞతలను తెలియజేశారు. 4 ఉమ్మడి జిల్లాల్లో తనకు నేపథ్యం ఉందని, సామాజిక స్పృహ కలిగి ఉన్నానని చెప్పారు. గత 19 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో పనిచేస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని త్యాగం చేశానని గుర్తు చేశారు. సమాజం పట్ల అవగాహన లేని వ్యక్తి పోటీ చేస్తున్నాడని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనే పదవి తనకు అతి పవిత్రమైందని చెప్పారు. ఆశీర్వదించి శాసనమండలికి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న హరికృష్ణతో పాటు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, సన్నిహితులు పాల్గొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లోపల నా నామినేషన్ను దాఖలు చేయడం జరిగింది. సో దీనికి అంతా మీరు ఫస్ట్ నుంచి నాకు సహకరిస్తూ ఉన్నారు. సో నా గుండె లోతుల్లో నుంచి మీ అందరికీ కూడా, పత్రికల మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. నేను ప్రసన్న హరికృష్ణ, మీ అందరికీ తెలిసినటువంటి వాడినే. ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి నేపథ్యం నాకున్నది, సామాజిక నేపథ్యం ఉన్నది, సామాజిక స్పృహ, ఒక చేయాలి అనేటువంటి తపన, అట్లాంటి అనుభవం, ఈ మూడింటి కలయికతో విద్యా వ్యవస్థకు కానీ, నిరుద్యోగ సమస్యలపైన కానీ, ఉద్యోగులకు సంబంధించినటువంటి అవగాహన, స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిగా నేను నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని, సాదాసీదా ఉద్యోగం కూడా కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ జీవితాన్ని నేను రాజీనామా చేసి రాజకీయాల లోపలికి రావడం జరిగింది. సో ఒకటే, ఈ ఎన్నిక మీరు తెలంగాణ సమాజానికి ఒక కార్పొరేట్ శక్తులకు జరుగుతున్నటువంటి ఎన్నిక, ఒక కామన్ మ్యాన్కి ఒక కార్పొరేట్ శక్తులకు జరుగుతున్నటువంటి ఎన్నికగానే దయచేసి మీరు చూడండి. నేపథ్యం, ఒక వ్యక్తి యొక్క నేపథ్యం, ఎవరైతే పోటీ లోపల ఉన్నారో ఆ వ్యక్తి యొక్క నేపథ్యం ఏంటి, గతం లోపల సమాజం పట్ల అవగాహన ఉందా లేదా, సమాజానికి ఏమైనా చేసినటువంటి అనుభవం ఉందా లేదా అనేటువంటి వ్యక్తికి అసలు ఎలాంటి సామాజిక స్పృహ లేకుండా, సమాజం పట్ల ఒక సంబంధమే లేకుండా ఉండేటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎన్నికల లోపల పోటీ చేయడం జరుగుతూ ఉంది. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి వారికి అలంకారప్రాయమైందో కావచ్చు, బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి నాకు పవిత్రమైనటువంటి పదవి. ఈసారి జరగబోయేటువంటి ఎన్నిక భవిష్యత్తు లోపల డబ్బులు కాదు ఉండాల్సింది, రాజకీయాల లోపల వ్యక్తిత్వం ఇంపార్టెంట్, సమాజం పట్ల స్పష్టత ఇంపార్టెంట్, చేయాలి అనేటువంటి తపన ఇంపార్టెంట్, ఒక ఆలోచన, ఒక క్రియేటివ్ థాట్, ఒక ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఎన్నిక ఇది. ఈ ఎన్నిక లోపల మీ అందరి ఓట్లతో, మీ అందరి తీర్పుతో తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడం జరుగుతూ ఉంటుంది. ఈ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఒక విద్యావేత్త, ఒక ఉన్నత విద్యను అభ్యసించినటువంటి, ఉన్నత ఉద్యోగాన్ని కూడా త్యజించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ గారికి యావత్తు బీసీ సమాజం తరఫున మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో, వారికి అండగా ఉండి ఎన్నికల్లో ధర్మాన్ని గెలిపించాలనే ఉద్దేశంతో మేము ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఈ డూడు బసవన్నలను, ఈ దున్నపోతు లాంటి వాళ్ళని గెలిపిస్తే ఇవాళ అది పాలియదు, ప్రశ్నించరు, కేవలం పైరవిల కోసం ఇవాళ ఉంటుంది. కాబట్టి కరీంనగర్ గడ్డ ఒక బలహీన వర్గాల అభ్యర్థి, ఒక బలమైనటువంటి అభ్యర్థి, ఒక విద్యావేత్తని గెలిపిస్తే కరీంనగర్ నుంచే మరొక విప్లవం స్టార్ట్ అవుతుంది. బీజేపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి తన నామినేషన్ను దాఖలు చేశారు. సాదాసీదాగా ఆయన కలెక్టరేట్ కు చేరుకుని కలెక్టరేట్ లో ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పథికి తన నామినేషన్ను దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు తుంగలో తొక్కారని ఆరోపించారు. నెరవేరని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఆరోపణలు చేస్తున్న ఇరు పార్టీలు దొంగలేనని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే
ఉంటే రాజీనామా చేసి పోటీకి వెళ్లాలని సవాల్ విసిరారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలన్నారు. పార్టీ మారినప్పుడు రాజీనామా చేస్తేనే మొగోళ్లని, లేదంటే ఆడంగులేనని చెప్పారు. 40% మించి రుణమాఫీ జరగలేదన్నారు. కుల గణన రాజకీయ గణన మాత్రమేనని ఆరోపించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిల మైండ్ సెట్ ఒకటేనన్నారు. దమ్ముంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి మరొకసారి తనపైన పోటీకి రావాలని సవాల్ విసిరారు. చదువుకున్నటువంటి పట్టభద్రులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, హితం కోసం, ఈ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులుగా చదువుకున్నటువంటి పట్టభద్రులైనటువంటి వ్యక్తులకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఆలోచిస్తారు ఈ దేశం, ఈ సమాజం కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఏ పార్టీ పనిచేస్తున్నది, ఎవరికి ఓటేస్తే న్యాయం జరుగుతుంది అనేది ఒక ఆలోచన చేసేటువంటి పట్టభద్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి ఎంపీ గెలిచినా, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాం, ఒకసారి ఎమ్మెల్సీకి పోటీ చేసినాం. నాకు అనుభవం ఉందని అనుకుంటున్నటువంటి అవగాహన లేని ఈ ముఖ్యమంత్రి గారు ఇన్మెచ్యూరిటీ ఆలోచన విధానంతో ఇవాళ ఎలాంటి పాలన చేస్తుండో అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ తరపున నిలబడిన అభ్యర్థుల పరాజయానికి ఇది ఒక్కటే ఉదాహరణ అని తెలియజేస్తూ, ఈసారి కొమరయ్య గారు కానీ అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అయిన అంజిరెడ్డి గారి విజయం తథ్యమని తెలియజేస్తారు. గ్రాడ్యుయేట్స్ పరంగా ఎక్కడ పోయినా, ఏ కాన్స్టిట్యున్సీ పోయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సొల్యూషన్స్ వెతుకోవాలంటే ఇంకొక తరం పట్టేటట్టు ఉంది. కానీ దానికి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం పెట్టి, దానికి ఒక స్ట్రక్చర్డ్ ప్లానింగ్, ఒక ఎడ్యుకేషనల్ పాలసీస్ తీసుకొచ్చి ఒకవేళ మనం అందరం స్ట్రక్చర్డ్గా ముందుకెళ్తే మాత్రం ఇవన్నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయని నేను ఆశిస్తున్నాను. అని వాళ్ళ దాంట్లో అయితే అప్రూవ్ కాని వాళ్ళ పరిస్థితి అయితే ఏం లేదు. వాళ్ళకున్న టైం అయితే ఆల్రెడీ ఇచ్చారు. ప్రతి స్కూల్, ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ప్రతి దగ్గరికి లైబ్రరీస్ వెళ్ళిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం, ఇవన్నిటికీ చూస్తే ముందుకెళ్ళి ఇవన్నీ చూస్తే ఇంకా మీరందరూ మార్పు దిశగా నన్ను ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానానికి మాజీ మేయర్ రవీందర్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని కలెక్టరేట్లో ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పథ్కి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. పలువురు న్యాయవాదులతో కలిసి ఆయన నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ బరిలో లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్ సింగ్తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. అర్దా రవీందర్ సింగ్ నేను తెలంగాణ శాసన మండలి సీటుపై నామినేట్ చేయబడి ఉన్నాను. భగవంతుని మీద ప్రమాణం చేసి నిష్ఠపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. చట్టం నిర్దేశించిన విధంగానే భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉంటానని, దాని సమైక్యతను కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజున మార్కెట్ రోడ్ వెంకటేశ్వర ఆలయ ఆవరణలో ఉదయం నిత్య హోమాలు, పూర్ణాహుతి లాంటి పూజా కార్యక్రమాలు చేపట్టారు. మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువు కన్నుల పండుగగా కొనసాగింది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి స్వామివార్ల కళ్యాణం తిలకించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం కళ్యాణ వేదికపై కూర్చొని స్వామి కళ్యాణాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పేరు గుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు జనముల జాజరా సగినల మంచపు జనముల జాజరా సగినల మంచపు జాజరా జగడ
వాడే ఆది దేవుడే వాడు కోమలి పల్యాల వాడి తురిత దూరుడే వాడు కోమలి పల్యాల వాడి తురిత దూరుడే వేడుకొందామా వేడుకొందామా ఎలమీ కోదేవుడే ఎలమీ కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ వాడు అలమేల్ మంగ వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. సోషల్ మీడియా వేదికగా తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఎమ్మెల్యే గంగులపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం ఫ్యామిలీతో ట్రిప్కు వెళ్లానని, ఎమ్మెల్యే ఆయన అనుచరుల వలె శ్రీలంక, దుబాయ్ దేశాల్లో ఎంజాయ్ చేసే అలవాటు లేదన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో మాజీ మేయర్ సునీల్ రావు మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ అభ్యర్థి మల్కా కొమ్రయ్యలు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పారు. అభ్యర్థులు ఇరువురు ఎలాంటి మచ్చలేని నాయకులని కొనియాడారు. బండి సంజయ్ నాయకత్వంలో రాబోయే 20 రోజులు పార్టీ శ్రేణులంతా ఐకమత్యంగా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని లుకలుకలేనని, ఓవైపు ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగులు పెడుతూ ఉంటే మరోవైపు మంత్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 5 సంవత్సరాల మేయర్ పదవిలో నగరంలోనే ఉండి ప్రజలకు పనిచేసిన చరిత్ర తనదని చెప్పారు. బీఆర్ఎస్ లీడర్ లాగా విదేశీ పర్యటనలు చేసే వ్యక్తిని కాదన్నారు. డిసెంబర్ 31, జనవరి 1, 2వ తేదీలలో నాయకులు ఎక్కడ ఉన్నారో ప్రశ్నించుకోవాలన్నారు. ఏ పండగలు వచ్చినా ప్రజల మధ్యనే ఉండి పనిచేస్తామన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి మసాజులు చేసుకునే ఆలోచన తనకు లేదంటూ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నాయకుడిలా ఎవరితో పడితే వారితో అసభ్యకరంగా వ్యవహరించడం తమకు రాదన్నారు. గతంలో వీకెండ్ మస్తీ, క్రాకర్ షోలలో ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజలందరికీ తెలుసని గుర్తు చేశారు. తాము కేవలం ఫ్యామిలీతో టూర్కు వెళ్లామే తప్ప మరొకరితో వెళ్లలేదని స్పష్టం చేశారు. బాస్ మానసిక పరిస్థితి, శిష్యుల మానసిక పరిస్థితి బాగా లేదని ఆరోపించారు. పార్టీ విడిచిన నుండి మానసిక పరిస్థితి చెడిపోయిందన్నారు. ఈ సమావేశంలో సునీల్ రావుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్కి సంబంధించి అంజిరెడ్డి గారు, టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మల్కా కొమరయ్య గారు బ్రహ్మాండమైన మెజార్టీతోటి, ప్రజల మద్దతుతోటి, బీజేపీ పార్టీ నాయకుల, కార్యకర్తల కృషితో గెలవబోతా ఉన్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు చూస్తూ ఉంటే ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనుక కన్న విధంగా ఉంది. నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు కానీ నిర్ణయాలు అమలు పరచడంలో ఎక్కడ కూడా చిత్తశుద్ధి అనేది కనబడడం లేదు ప్రభుత్వంలో. ఒకవైపు ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగ్లు, ఒకవైపు మంత్రుల అసంతృప్తి. ఈరోజు ప్రజలకు మభ్యపెట్టడం తప్పితే ఏ ఒక్క పథకమైనా వాళ్ళు కొత్త పథకం ఇచ్చినారా వాళ్ళు మరి నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైతే సోషల్ మీడియాలో పెడతా ఉన్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. 5 సంవత్సరాల లోపల మేయర్గా పనిచేసిన 5 సంవత్సరాల లోపల ఎక్కడికి కూడా ఒక్క రోజు కూడా కరీంనగర్ వదిలిపెట్టి వెళ్ళినటువంటి చరిత్ర మాది. డిసెంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 1, 2వ తారీఖు మీ నాయకుడు ఏదైతే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు ఎక్కడున్నారో మీరు మీ నాయకుడు ప్రశ్నించుకోవాలి. మీ నాయకుడిలాగా మరి శ్రీలంకలో పోయి క్యాసినోలల్లో ఎంజాయ్ చేసే అలవాటు, జల్సాలు చేసే అలవాటు కానీ, మరి ప్రతి 2 నెలలకు ఒకసారి వేరే దేశాలకు వెళ్ళి మసాజులు, మెసేజ్ చేసే ఆలోచనలు కానీ, మేము మా భార్యలను పట్టుకొని ఒక 35 మంది ఫ్యామిలీస్ వాళ్ళకి నచ్చలేదు. ఏం చేద్దాం మరి వాళ్ళకు? వాళ్ళ మానసిక పరిస్థితి సరిగా లేదు. ఎందుకంటే వాళ్ళ బాస్ మానసిక పరిస్థితి మంచిగా లేదు, బాస్తో పట్టుకున్నట్టు శిష్యుల పరిస్థితి మంచిగా లేదు. వాళ్ళు అందుకోసం వాళ్ళు చూసి జాలి పడడం తప్పితే, సింపతి చూపించడం తప్పితే అంతకంటే ఎక్కువ చెప్పే పరిస్థితి లేదు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతి స్వామి 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా తొలి రోజు పుణ్యహవచనం, అంకురార్పణ, మూలమూర్తికి అభిషేకం, గణపతి హోమం, సామూహిక భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం లాంటి భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజులు కొనసాగే వార్షికోత్సవ వేడుకల్లో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయనున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి అన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేడుకల్లో మండలంలోని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీ
మహాలక్ష్మి గణపతి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డితో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవ వేడుకలకు పలు స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కరీంనగర్కు చెందిన హమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ధనపురి సాగర్ దంపతుల మ్యారేజ్ డే సందర్భంగా గంజి హైస్కూల్ గ్రంథాలయానికి స్కూల్ పిల్లలకు ఇంగ్లీష్లో రచించిన కథల పుస్తకాలను స్కూల్ హెడ్ మాస్టర్ స్వరూపరానికి అందజేశారు. ఇంగ్లీషులో మాట్లాడే ప్రావీణ్యతను పెంపొందించడానికి ఈ పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని ధనపురి సాగర్ అన్నారు. నేటి పిల్లలలో పుస్తకాలు చదవడం చాలా తగ్గిపోయిందని, విద్యార్థులకు చిన్నప్పటి నుండే మంచి కథల పుస్తకాలను చదవడం అలవర్చాలని సూచించారు. ఇలాంటి ఉద్దేశంతోనే ఇట్టి పుస్తకాలను అందజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ స్వరూపరాణి, సంస్థ సభ్యులు స్వర్ణలత, శ్రీధర్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, హిమసాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక గంజ్ హై స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి షార్ట్ స్టోరీ బుక్స్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్లో రాసినటువంటి చిన్న కథల యొక్క స్టోరీ బుక్స్ను వారి స్కూల్ యొక్క ప్రిన్సిపల్ హెచ్ఎం స్వరూపరాణి మేడం గారికి అందజేయడం జరిగింది. ఇంగ్లీష్ ప్రావీణ్యతను పెంపొందించడానికి, పిల్లలు ఇంగ్లీష్ చదవడానికి చాలా సులభంగా అర్థమయ్యేటువంటి స్టోరీ బుక్స్ను ఈరోజు మా వార్షికోత్సవం, మా పెళ్లి రోజు సందర్భంగా వారికి అందజేయడం జరిగింది. సో పిల్లలు ఎవరైతే ఇంగ్లీష్ని చదవడం నేర్చుకుంటారో, చిన్న చిన్న కథలు చదువుకుంటూ ముందుకు వెళ్తే వారికి ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభతరం అవుతుంది. సో ఆ ఉద్దేశంతోనే ఈరోజు వీరికి ఇంగ్లీష్లో నేతకాని కులానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని రాష్ట్ర నేతకాని సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుర్గం మారుతి అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ నేతకాని కులం అత్యంత వెనుకబడిన కులమని, తమను వెనుకబడిన జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. మెరుగైన కుల జాబితాలో చేర్చి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. మాలమాదిగ తర్వాత అత్యధిక జనాభా కలిగి ఉన్నామని తెలిపారు. ఇట్టి కులగణన శాస్త్రీయంగా జరగలేదన్నారు. నేతకాని కులస్తుల అభిప్రాయాలు తెలుసుకుని పారదర్శకంగా అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో దుర్గం మారుతితో పాటు దుర్గం మోహన్, బండారి కుమరయ్య, జాడి రాజు, గోదారి చంద్రయ్య, నేతకాని కుల సంఘ నేతలు, కులస్తులు పాల్గొన్నారు. మీరు ఈ యొక్క షెడ్యూల్ కులాలను ప్రత్యేక ఉప కులాలని చెప్పడం జరిగింది. ఇందులో మీరు గ్రూప్ 3లో మాకు 41 సెక్షన్లో మాలసాల నేతకాని అని చెప్పడం జరిగింది. ఈ యొక్క నేతకానిని మేము నేతకానినే గుర్తించమని కమిషనర్ గారికి తెలియజేశాం. మాకు మాలసాల అవసరం లేదు. ఇక్కడ మాల నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు, మాదిగా మందకృష్ణ మాదిగా రాష్ట్ర నాయకులు కావచ్చు, నిజంగా మీకు మా యొక్క నేతకాని కులం మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, అనురాగం ఉంటే, మీ కుల సంఘాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మరి 3వ స్థానంలో ఉన్నటువంటి కులం, ఈ కులానికి అన్యాయం జరుగుతుందని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ చేయవలసిందిగా ఆ యొక్క కుల రాష్ట్ర నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చెప్పండి, మాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. మేము ఎక్కడుండాలా? అడవి ప్రాంతంలో ఉన్నాం. మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభా చాలా తక్కువ. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా మా కులానికి సంబంధించినటువంటి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు లేక నిరాశ నిస్పృహలతో ఉంటే మీరు యొక్క గ్రూప్ 3లో మా కులాన్ని పెట్టడం చాలా తీవ్రమైనటువంటి అన్యాయంగా భావిస్తూ ఉన్నాం. జనవరి 27వ తేదీన గంగాధర మండలం కురిక్యాల శివారులో జరిగిన వివాహిత హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో పోలీసులు 5 నిందితులను చొప్పదండి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు వినియోగించిన కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఇట్టి ఘటనపై చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ గౌడ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. గంగాధర మండలం కొండనపల్లి శివారులో ఒక మహిళా మృతదేహం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే దానికి సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగించారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే దానికి సంబంధించిన నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది. ఆ కేసుకు సంబంధించిన వివరాలు సిఐ ప్రకాష్ గౌడ్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అంటే కేవలం 10 రోజుల వ్యవధిలోనే కేసును చేజ్ చేశారు. ప్రాథమికంగా కేసు దర్యాప్తు ఎలా చేపట్టారు? నమస్తే అండి.
మాకు 27వ తారీఖు నాడు జనవరి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మా గంగాధర ఎస్ఐ శ్రీ నరేందర్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఫిర్యాదు ఏమనగా నాగేలి జ్యోతి గారు పంచాయత్ సెక్రటరీ గారు ఒక గుర్తు తెలియని మహిళను గుర్తు తెలియని వ్యక్తులు మెడపైన పొడిచి గొంతులను చంపేసి కురిక్యాల శివారులో కొండనపల్లి శివారు మధ్యలో రోడ్డు పక్కన జగిత్యాల కరీంనగర్ హైవే పక్కన పడేసినట్టుగా ఫిర్యాదు రాగానే వెంటనే దానిపైన మేము డైరెక్ట్గా హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. హత్య కేసుగా నమోదు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను టెక్నికల్ డేటాను కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. దాని తర్వాత ఆ డెడ్ బాడీకి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మీడియా మిత్రుల ద్వారా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ దానిని మేము విస్తృతంగా అన్ని ఛానళ్ళ ద్వారా కూడా ప్రచారం చేయడం జరిగింది. తర్వాత మాకు 24 అవర్స్ తర్వాత తన యొక్క గారు మృతురాలి యొక్క శవాన్ని గుర్తించి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సంప్రదించిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబం యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. కుటుంబం యొక్క పూర్తి వివరాలు తెలుసుకుంటే మాకు తెలిసింది ఏంటంటే మృతురాలి యొక్క పేరు మేడం మమత. ఈమెకు దాదాపు 6 సంవత్సరాల క్రితం భరత్ అనే వ్యక్తితోని ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత వారి యొక్క వైవాహ జీవితంలో వారికి ఒక బాబు జన్మించడం జరిగింది. అతని పేరు ధృవ. అతని యొక్క వయసు సుమారుగా 4 సంవత్సరాలు ఉంటుంది. అయితే గత 6-7 నెలల కాలం నుంచి భరత్కు మేడం మమతకు అభిప్రాయ భేదాలు రావడం వలన మేడం మమత చనిపోయినటువంటి మృతురాలు మంచిర్యాలలోని వారి యొక్క బంధువుల ఇంట్లో నివసిస్తున్నది. అయితే ఇదే టైంలో మంచిర్యాలలో ఉన్నటువంటి ఒక సింగరేణిలో పనిచేసేటువంటి భాస్కర్ అనేటటువంటి దాదాపు 21 సంవత్సరం ఉన్న వ్యక్తితోని ఈ మమతకు పరిచయం ఏర్పడడం, అతనితోని ఇతను ఇల్లీగల్ అఫైర్ అనేది కంటిన్యూ చేయడం, అతనికి జాబుదారు వచ్చేటటువంటి అన్ని రకమైనటువంటి ఆర్థిక వనరులను కూడా తనకు చెందించడం వలన తన కుటుంబంలో భాస్కర్ యొక్క కుటుంబ చరిత్ర ఏమనగా తనకు 4 అక్కయ్యలు, ఇతను ఒక్కగానొక్క కొడుకు. వాళ్ళ కుటుంబంలో 4 కూతుళ్ళ తర్వాత ఒక కొడుకు జన్మించడం జరిగింది. అతని తండ్రి పేరు కురుమల్ల రాజలింగు. అయితే 3 కూతుళ్ళకు కూడా పెళ్ళి అయిపోయింది. రాజలింగం 3 కూతుళ్ళకు. చిన్న కూతురు నర్మద ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉండి భాస్కర్ యొక్క జీవన విధానాన్ని, ఉద్యోగానికి వచ్చే డబ్బులను ఇవన్నీ ఏ విధంగా తనకు చనిపోయిన మమతకు చెందిస్తుండో ఇవన్నీ కూడా నర్మద గమనించి నర్మదకు కాబోయే భర్త ఆమె కూడా ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అతని పేరు రఘు. తన సన్నాఫ్ బుచ్చిలింగు. అతని యొక్క గ్రామం మిట్టపల్లి, లక్షెట్టిపేట మండలం. సో ఇతనితోని ప్రేమలో ఉన్నటువంటి నర్మద ఇతని తమ్ముని యొక్క విషయాల గురించి డిస్కస్ చేసి ఏ విధంగానైనా సరే మమత అనేటటువంటి వ్యక్తిని తన తమ్ముని జీవితంలోంచి కంప్లీట్గా తొలగిస్తేనే తన తమ్ముని యొక్క జీవితం బాగుంటుంది, లేదంటే తన తమ్ముని జీవితము పరోక్షంగా నా జీవితం కూడా వ్యర్థమైపోయే అవకాశం ఉందన్న విషయంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత ఇటు విషయంలో రఘు వెంటనే తనకు ఇంటర్మీడియట్లో ఫ్రెండ్ అయినటువంటి వేల్పుల కళ్యాణ్ సన్నా పోచమల్లు అనేటటువంటి వ్యక్తిని సంప్రదించడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ప్రకారం 5 లక్షల రూపాయలకు వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. 5 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు నర్మదా మరియు రఘు ఇద్దరు కలిసి మమత యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. దాదాపు హత్య చేయడానికి దాదాపు ఒక 20 రోజుల ముందు నుంచి మమతతోని కంటిన్యూగా కాంటాక్ట్స్లోకి వెళ్ళడము, చాటింగ్ చేయడము, అబ్సీన్ ఫొటోస్ అవన్నీ సెండ్ చేసుకోవడం, వీళ్ళిద్దరి మధ్యలో కళ్యాణ్కు మరియు మమతకు మధ్యలో నడవడం జరుగుతుంది. దానిలో భాగంగానే తాను చంపనీకి దాదాపు ఒక వారం 10 రోజుల ముందు ఒక 35,000 రూపాయలను కూడా రఘు దూరం నుంచి గమనిస్తుంటే మృతురాలికి ప్రధాన నిందితుడైన కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. ఇతను కారు తీసుకున్న చేపగానే తను రమ్మనగానే ఇతనితో ఆల్రెడీ కాంటాక్ట్లో ఉంది, ఒకసారి డబ్బులు తీసుకుంది కాబట్టి నమ్మినటువంటి మేడం మమత తన కుమారుడైనటువంటి ధృవతో పాటుగా వచ్చి ఆ కారును ఎక్కడం జరిగింది. సుమారు 4:30 గంటల ప్రాంతంలో కారును ఎక్కడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు నాకు ఇంకా కొన్ని డబ్బులు అంటే అతను మంచిర్యాల టౌన్లో తిరుగుతూ కారులోనే కొడుకును ఆ మేడం మమతను కూర్చుండబెట్టుకొని డబ్బులు విత్డ్రా చేయడానికి ఏటీఎంలలో ట్రై చేస్తున్నట్టుగా, డబ్బులు తీని ట్రై చేస్తున్నట్టుగా దాదాపు ఒక 2 గంటల పాటు తెంపిన తర్వాత 6:30-7 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ పక్కనే ఉన్నటువంటి ఒక రోడ్లో, మట్టి రోడ్లో ఒక కారును ఆపి ఒక చెట్టు కింద ఆపి చీకటి పడగానే వెంటనే కారులో ముందు డ్రైవింగ్లో ఉన్నటువంటి అతను వ్యక్తి కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వెనక సీట్లోకి వెళ్ళిపోయి కారు ఆన్లోనే ఉంచి ఆమె మెడపైన బ్యాక్ సైడ్, కుడి బ్యాక్ సైడ్ అతను తెచ్చుకున్నటువంటి ఒక కత్తితోని స్టాబ్ ఇంజురీ చేసి ఒక నైలాన్ రోప్తోని స్ట్రాంగులేషన్ చేసి వెంటనే కారులోనే చంపేయడం జరిగింది. చెప్పిన దాని ప్రకారం ఈ ప్రధాన నిందితుడు అనే వ్యక్తి చంపిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నల్గొండకి వెళ్ళాడు. అక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతం, తిరుపతి, గుంటూరు అక్కడ కూడా వెళ్ళాడు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఈ బాబుని అనాథాశ్రమంలో పెట్టడానికి కూడా ప్రయత్నం చేసినాడు. కానీ అక్కడ అనాథాశ్రమంలో ఇతని యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ని అడిగేసరికి ఇతని దగ్గర ప్రాపర్ ఐడెంటిటీ ప్రూఫ్ లేదు కాబట్టి అక్కడ నుండి మళ్ళీ తిరుపతి నుండి బయలుదేరి చెన్నైకి వెళ్ళాడు. అతని యొక్క లొకేషన్ ట్రేస్ చేసి మేము అక్కడికి వెళ్ళేసరికి ప్రధాన నిందితుడు మమ్మల్ని చూసి పారిపోయాడు. అక్కడనే మాకు బాబు హ్యాండ్ ఓవర్ అయ్యాడు. అక్కడ మాకు తమిళనాడు పోలీసులు కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత బాబును మేము అక్కడ నుంచి మళ్ళీ బై రోడ్ ట్రాన్స్పోర్ట్లో తీసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ యొక్క నానమ్మ, తాతయ్యకు గౌరవ ఏఎస్పీ సార్ ఆధ్వర్యంలో వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హత్యలో పాల్గొన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ఈ 5 మందిని కూడా మేము ఈమెను హత్య కేసులో క్రిమినల్ కాన్స్పరసీ, నేరకూర్తమైన కుట్ర అన్ని ప్రధానమైనటువంటి సెక్షన్లు పెట్టేసి నిన్న సాయంత్రం గౌరవ న్యాయమూర్తి గారి ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అనంతరం జైల్లో కూడా పంపించడం జరిగింది.
అంటే ఈ హత్యకు ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ప్రధాన కారణం ఒక్క మాటలో చెప్పాలంటే అక్రమ సంబంధం. తన యొక్క తమ్ముడు తనతోని చనిపోయినటువంటి మమతతోని అక్రమ సంబంధం పెట్టుకొని ఆర్థికంగా లావాదేవీలతో పాటు తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పాటు చేసుకొని నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉందని చెప్పి నర్మద భావించి నర్మద తనకున్న ఆలోచనను రఘుకి చెప్పడము, తర్వాత రఘు అనేటటువంటి వ్యక్తికి తనకు ఇంటర్మీడియట్లో ఫ్రెండ్ అయినటువంటి కళ్యాణ్కు చెప్పడం ద్వారానే ఇదంతా కూడా ప్లాన్ ఎగ్జిక్యూట్ అయింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా కేసులో మనము నేరస్తులుగా ఫిక్సప్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.